శ్రీధర్ని కాపాడినందుకు సూరజ్కి థ్యాంక్స్ చెప్తాడు కార్తీక్. మా నాన్నను కాపాడినందుకు థ్యాంక్స్ బ్రదర్. ఏం జరిగిందో మా నాన్న చెప్పారు. ఆ టైంలో మీరు రాకపోయి ఉంటే మేమేం కోల్పోయేవాళ్ళమో మాకు తెలుసు. నువ్వు చేసిన సాయానికి నీకెప్పుడు రుణపడి ఉంటాం బ్రదర్ అని అంటూ ఉంటాడు కార్తీక్. కార్తీక్ అలా థ్యాంక్స్ చెప్పగానే సూరజ్ నవ్వుతూ, అలాంటిదేమీ వద్దు బ్రదర్, నేనేదో మీటింగ్ ఉందని అని సూరజ్ చెబుతూ ఉండగానే తనకి ఫోన్ వస్తుంది. వెంటనే ఫోన్ లిఫ్ట్ చేసి, సారీ సందీప్, రాలేకపోయాను, ఆపర్చునిటీ మిస్ అయ్యానని నాకు తెలుసు, నేను తర్వాత మాట్లాడతాను అని చెప్పేసి ఫోన్ కట్ చేసి దిగులుగా ఉంటాడు. దాంతో ఏమైంది బ్రదర్ అని అడుగుతాడు కార్తీక్. ఈరోజు ఒక ఇంపార్టెంట్ మీటింగ్ అటెండ్ కావాల్సి ఉంది, కానీ కాలేకపోయాను. ఒక రకంగా చెప్పాలంటే లైఫ్ గోల్ అనుకోండి అని సూరజ్ చెప్తాడు. సూరజ్ అలా చెప్పగానే కార్తీక్ బాధగా, మా నాన్నను కాపాడడం వల్లే కదా అని అంటూ ఉంటాడు. నా డెస్టినీ అలా రాసి ఉంటే ఎవరేం చేస్తారు అని సూరజ్ చెప్పగానే వెంటనే సారీ చెప్తాడు కార్తీక్. నేను డెస్టినీ అన్నది నాకేదో అన్యాయం జరిగిందని కాదండి. అవకాశం కంటే ప్రాణం గొప్పది. అవకాశం పోతే మళ్ళీ వస్తుంది, కానీ ప్రాణం పోతే రాదు కదా. అయినా ఆ సమయంలో నేనేం ఆలోచించలేదు. నా ముందు ఒక ప్రాబ్లం ఉంది, నా కళ్ళ ముందు ఒక ప్రాణం పోతుంది. ఒక మనిషిగా నేను దాన్ని కాపాడలేకపోతే వేస్ట్ కదా. హాస్పిటల్కి తీసుకుని వచ్చి మీ నాన్నగారికి ఏం కాదన్నాకే గుర్తుకొచ్చింది నేను ఇక ఎక్కడికి వెళ్లకుండా ఆగిపోయాను అని. శ్రీధర్ గారితో మాట్లాడాను, వెంటనే ఆయన మొబైల్తోనే మీకు కాల్ చేశాను అని చెప్తూ ఉంటాడు సూరజ్. సూరజ్ అలా మాట్లాడడం కార్తీక్కి చాలా నచ్చేస్తుంది. దాంతో కార్తీక్, చాలా రోజుల తర్వాత ఓ మనిషిని కలిసినట్టు అనిపిస్తుంది బ్రదర్. ఎవరి స్వార్థం కోసం వాళ్ళు పరుగులు తీస్తూనే ఉన్నారు. మహా అయితే 108కి కాల్ చేసి, ఇంత పెద్ద ట్రాఫిక్లో అది వస్తుందో లేదో, ఈలోపు ప్రాణాలు పోతే ఏంటి పరిస్థితి అని ఆలోచించావు చూడు. యు ఆర్ రియల్లీ గ్రేట్ బ్రదర్. నువ్వు నాకు నచ్చావు. నీ వ్యక్తిత్వం చూస్తుంటే నన్ను నేను అద్దంలో చూసుకున్నట్లుగా ఉంది అంటూ ఎమోషనల్ అవుతాడు కార్తీక్. కార్తీక్ అలా అనగానే సూరజ్, ప్లీజ్ అండి, నేనేదో గొప్ప పని చేశానని పొగడొద్దు అని అంటూ ఉంటాడు.